సాయి రమ్య ఇద్దరిలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించే అవకాశం బిగ్ బాస్ మీకే ఇస్తే ఎవరిని పంపించేస్తారు? ఒకే ఒక పేరు రాయండి. కనీసం 500 కామెంట్లు నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకంటే లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఛానల్ లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, కేవలం కామెంట్ మాత్రం అడుగుతున్నా. అది దయచేసి చేయండి, నాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు మా టీంకి. రమ్య మోక్ష పచ్చళ్ళ పాపగా పేరొందినటువంటి ఈమె అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా ఫేమస్ అయినటువంటి ఆమె హౌస్లోకి రావడమే చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం అని చెప్పాలి. ఎందుకంటే పచ్చళ్ళ వ్యాపారంలో ఏదో ఇష్యూ రావడం, ఎవరినో తిడుతూ ఆడియో పెట్టడం, ఆడియో వైరల్ అవ్వడం, ఆమె మీద తీవ్రమైనటువంటి ట్రోలింగ్ జరగడం, ఆ తర్వాత ఆమె విపరీతంగా వైరల్ కావడంతో ఈ వైరల్ అందరినీ పట్టుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు బిగ్ బాస్లో. అట్లా రమ్యని తీసుకొచ్చారు. స్టేజ్ మీదే తన తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే ఇదంతా కూడా జరిగిందని, అందువల్ల తాము చాలా డిప్రెషన్లోకి వెళ్ళామని కూడా రమ్య మోక్ష నాగార్జునతో చెప్పుకుని బాధపడింది. ఓకే, ఇదంతా జరిగినటువంటి థింగ్. హౌస్లోకి వచ్చిన తర్వాత పొటెన్షియల్ ఉన్నటువంటి క్యాండిడేట్గానే కనిపించింది నాకైతే కొంతవరకు. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఫస్ట్లో, అంటే ఎప్పుడైనా సరే మెచ్యూరిటీ లెవెల్స్ తనకి చూడడానికి తక్కువగా అనిపించినా కూడా రావడమే బాండ్స్ని క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసే విధంగా క్వశ్చన్ చేయలేదు కానీ బట్ క్వశ్చన్ చేసింది. భరణి తనుజ బాండ్ కావచ్చు, రీతు డీమన్ బాండ్ కావచ్చు. డీమన్ అయితే పక్కకు తీసుకెళ్ళి బయట చాలా రాంగ్గా పోర్ట్రే అవుతుంది, ఇదంతా నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆడే ఆటే కరెక్ట్ కాదని చెప్పేసి అతనికి వార్నింగ్స్ ఇస్తూ వెళ్ళింది. అండ్ దివ్యల మాదిరి దగ్గర కూర్చుని తనుజ మీద చేతులేసి మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. సరైనటువంటి పద్ధతి కాదనేసి తను ఆ రకమైనటువంటి జడ్జిమెంట్లు, కామెంట్లు ఇవన్నీ పాస్ చేసింది. అంటే ఒక వరకు తనూజాని చాలా స్ట్రాంగ్గా ఎదిరించడానికి సిద్ధపడినటువంటి పర్సన్గానే మనకు కనిపించింది రమ్య మోక్ష. కానీ ఆ ధైర్యము, ఆ కైండ్ ఆఫ్ థింగ్ తనకనే కాదు, అయేష ఒంటరి పోరాటం చేయగలుగుతుంది. హెల్త్ బాగాలేకి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది, ఒంటరి పోరాటం చేస్తుంది. ఆ రోజు మీకు మళ్ళీ నేను చెప్తా అయేష గురించి, నేను చెప్పాను గుర్తుందా అని. డెఫినెట్లీ ఒంటరి పోరాటం చేయగలదు రమ్య. కానీ అయేషను పక్కన పెడితే రమ్య, గౌరవ్, సాయి, నిఖిల్, వీళ్ళ నలుగురికి హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ డామినేషన్ ఎక్కడ కుదిరిందంటే దివ్యల మాదిరి ఇచ్చినటువంటి ఆ ధైర్యం వల్ల. దివ్యల మాదిరి బ్యాడో గుడ్డో వెరీ గుడ్ లీడర్ పరంగా తోపు. బ్యాడ్ లీడర్గా అల్టిమేట్గా బయటకు వెళ్తుందా, గుడ్ లీడర్గా బయటకు వెళ్తుందా తర్వాత సంగతి. గొంతు వేసుకుని పడినా, పాయింట్ వేసుకుని పడినా సాగు కొట్టేస్తుంటుంది జనాలు ఆవిడ. సో ఈవిడ ఉండటం వల్ల వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. జనరల్గా 5-6 ఉంటే ఒకళ్ళు ధైర్యం రావాలి. లీడర్ అంటే అదే, మరి ఒక లీడర్ వాళ్ళు అందరికీ ధైర్యం వచ్చింది. కానీ ఎప్పుడైతే హౌస్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్ కానీ అర్థం చేసుకుని నెమ్మదిగా ఇంట్లోంచి తనూజ వైపుకి వెళుతూ మాధురి వెళ్ళిపోయిందో, రమ్య ఒంటరి అయిపోయింది. సుమన్ శెట్టితోనే ఎక్కువగా ఉండడం, సుమన్ శెట్టితో మాట్లాడడం ఎక్కువ, ఆ కైండ్ ఆఫ్ వేవ్లో తను వెళ్ళింది. అంటే సుమన్ శెట్టి కూడా బాగా ఓటింగ్ వస్తుంది కదా, నేను కూడా తనుజ వెనకాల వెళ్తే అర్థమైపోతుందేమో ఆడియన్స్, నేను సుమన్తో ఉందాం మంచిగా అని సుమన్తో ఉండడం స్టార్ట్ చేసిన రమ్య మోక్ష. తద్వారా ఎక్కువ ఓట్లు వేయించుకుందాం తనకు. అంటే వీళ్ళలో కూడా ఎంతో కొంత గేమ్ ఉండి, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ సూపర్గా ఉన్న ఓటింగ్ ఎక్కువ పడుతున్న వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే లాభం తప్ప గేమే ఆటం మానేసింది కంప్లీట్గా. అసలు ఫస్ట్లో ఉన్నంత ఫైర్ లేదు. అసలు హౌస్లో ఉన్నారా లేదా కూడా తెలియదు. సాయి రమ్య అయితే అసలు హౌస్లో ఉన్నారా లేదా కూడా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళని క్లియర్ కట్గా ఎలిమినేషన్లో ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరే కనుక బిగ్ బాస్ అయితే ఆఖరిలో నిలిచినటువంటి రాము, సాయి, రమ్య ముగ్గురులో ఎవరిని హౌస్లోంచి బయటికి పంపిస్తారో కామెంట్ చేయండి.